హాయ్ అందరికీ, నేను మీ నగేష్. ఈరోజు వీడియో ఒక చిన్న ప్రయాణం కాదు, ఒక మంచి అనుభవం. ఈ ప్రయాణం ప్రారంభమైంది విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర. ఉదయం ఇంకా సరిగా వెలుగు కూడా రాలేదు. అప్పుడే నేను 6 గంటలకే నా ప్రయాణం స్టార్ట్ చేశాను. మార్నింగ్ టైంలో స్టేషన్లకి ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. కొంతమంది తమ గమ్యాలకు బయలుదేరుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో టీ కప్పులు ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే నేను కూడా జన్మభూమి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కాను. ఈ ట్రైన్లో ప్రయాణం చేస్తే బయట కనిపించే మార్నింగ్ సీన్స్ చూస్తుంటే నిజంగా ట్రావెలింగ్ ఫీలింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. సుమారు 2.5 గంటల ప్రయాణం తర్వాత నేను సామర్లకోటకు చేరుకున్నాను. అక్కడి నుంచి నా ప్రయాణం ట్రైన్తో కాదు, బస్తో కొనసాగింది. ఇప్పుడు మనం అయితే సామర్లకోట రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి నాకు తెలిసి 1 hour 40 minutes. మన ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ యానం అయితే వెళ్ళిపోవచ్చు. కాకినాడ అయితే బెటర్ నేను అనుకుంటున్నాను. కాకినాడ అయితే ఈజీగా బస్సులు దొరుకుతాయి, లేదంటే కాకినాడ నుంచి మనం డైరెక్ట్ యానం అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా ముందుకు వస్తే సామర్లకోట నుంచి బస్సులో దాదాపు 45 నిమిషాలు ప్రయాణించి కాకినాడకి చేరుకొని, కాకినాడ నుంచి మళ్ళా ఇంకో బస్సు తీసుకొని దాదాపు 35 నిమిషాలు ప్రయాణించి మనమైతే ప్రస్తుతానికి కాకినాడ బస్ స్టాప్ దగ్గరికి వచ్చాం. కాకినాడ నుంచి బస్ స్టాప్ నుంచి యానం అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి కాకినాడ నుంచి యానం అయితే ఇంకా నాకు తెలిసి ఇంకొక 20 kilometers అయితే ఉంటుంది. ఇలా 1 hour ఇలా టైం పట్టే అవకాశం ఉందన్నమాట. 02 యానం బస్. గురువుగారు యానం వెళ్తుంది కదా, ఖాళీగా ఉంది. చివరకు యానం చేరుకున్నాను. యానం చేరుకున్న తర్వాత నా ప్రయాణంలో చిన్న కానీ చాలా మంచి సంఘటన జరిగింది. నాతో పాటు ప్రయాణించిన 60 సంవత్సరాల పెద్ద ఆయన నాకు బైక్ మీద లిఫ్ట్ ఇవ్వాలని ముందుకొచ్చారు. ఆయన బైక్ అయితే యానం పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. ఎందుకంటే ఆ పోలీస్ స్టేషన్లో ఆయన కొడుకు పని చేస్తున్నారు. అందుకే మేమిద్దరం కలిసి ఆ పోలీస్ స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడి నుంచి ఆయన తన బైక్ తీసుకుని నేను చూడాలనుకున్న కొన్ని ప్లేస్ దగ్గర నన్ను డ్రాప్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఆయన చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈ ప్రయాణంలో ఒక విషయం నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ప్రజలు చాలా సహాయకులు. మీరు ఏదైనా అడిగితే వెంటనే కాదు అని చెప్పరు. వెంటనే సరే నేను చేస్తాను ముందుకు వస్తారు. ఇదే ఈ ప్రాంతం ప్రజల గొప్పతనం. అయితే ఈ ప్రయాణం తర్వాత నేను యానంలో ఏం చూశాను, ఎలాంటి ప్లేస్ విజిట్ చేశాను, ఇవన్నీ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్లీగోండి యానం ఎంట్రన్స్ ఉంది కదా, ఆర్చ్. ఇది యానం ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. ఆర్చ్ లోపలికి వెళ్తే లోనికి యానము. ఇది బైపాస్ బాపట్ల అండ్ విశాఖపట్నం కాకినాడ బైపాస్ అనమాట. అండ్ యానం ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ లోనకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ యానంలో ఏమేమి ఉంటాయనేది మీకు అన్ని చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటది అనమాట వీడియో. ఏమైతే ఉంటాయో ఇక్కడ ఏం మీకు దొరుకుద్ది, ఏ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది నేను చూపిస్తాను. జీసస్ స్టాచ్యూ అంతేనా? ఓకే, స్టాచ్యూ లోన్కి అయితే వెళ్తున్నాం అండి. ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. కింద లోపల ఏదో ఉంది. స్టాచ్యూ లోన్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చెప్పులు వేసి లోన్కి వెళ్ళాలని ఉందన్నమాట. స్టాచ్యూ నుంచి పైకి మంచి గాలి వేస్తుంది. వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది స్టాచ్యూ దగ్గర. ప్లేస్ చాలా బాగుందండి, ఎక్స్ట్రాడినరీ. చాలా మంచి ప్లేస్. కాలు కాలిపోతుందండి, చాలా వేడిగా ఉంది. స్టాచ్యూ పై దగ్గరికి అయితే వచ్చా. ఇది గోదావరి నది చూడండి, క్లోజింగ్ అనమాట. స్టాచ్యూ అండి, స్టాచ్యూ దగ్గర మనం ఉన్నాం ప్రస్తుతానికి. దీన్ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం ముందుకి. చాలా ప్రశాంతంగా ఉందండి ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ కూడా హైలైట్ అండి. వ్యూ పాయింట్ చూపిస్తుంది చూడండి మీకు. స్టాచ్యూ ఇది. స్టాచ్యూ నుంచి గోదావరి నది చాలా ప్రశాంతంగా ఉంది.
అసలు చల్లగా కూడా ఉందండి ప్లేస్ అయితే, చాలా బాగుంది. స్టోన్తో చేశారనమాట లోపల సిమెంట్. క్రిస్టియన్స్ సంబంధించిన దేవుళ్ళకు లోపల కూడా దిగండి. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. ఈ స్టోన్స్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చూసారా గోదావరి నది బాగా కనిపిస్తుంది కదండి, చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ వచ్చేసరికి. ఇక్కడ స్టోన్ మీద కూర్చొని మనం కాసేపు రెస్ట్ అయితే తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట స్టోన్ కింద. ఇక్కడ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ సిట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూర్చుంటూ చల్లని గాలి అయితే వస్తుంది. ప్లేస్ చాలా బాగుంది. గోదావరి నది ఒడ్డు నుంచి ఇలా అక్కడ భరతమాత విగ్రహం అయితే ఉందండి. చూడండి చాలా పెద్ద విగ్రహం అనమాట, చాలా బాగుంది. చూడండి నైస్ కదండి. ఇదంతా రిలయన్స్ ఇండస్ట్రీ వారు సౌకర్యంతో చేశారని చెప్పి ఉంది. చాలా పెద్ద విగ్రహం కట్టారు, చాలా బాగుంది. మెయింటెనెన్స్ ఏం చేయట్లేదు, చాలా పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇక్కడ మ్యాక్సిమం షిప్స్ చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ గోదావరి మీద వీళ్ళ ఆధారం చేపలు కాబట్టి. అండ్ ఇదిగోండి పక్కనే వేశారు, ఇవన్నీ షిప్సే. ఈ చుట్టుపక్కల చాలా ఎక్కువ ఉన్నాయి, వందల్లో ఉన్నాయి అనమాట. వీళ్ళ జీవనాధారం షిప్స్ కాబట్టి షిప్స్ ఇక్కడ హోల్డ్ చేశారనమాట. ఈ పార్క్ ఇవి ఏదైతే ఉన్నాయో ఈ సైడ్ ఈ కుండీలు ఫ్లవర్ కుండీస్, వీటిని కొద్దిగా గ్రీనరీగా చేసుంటే డెవలప్ చేస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. బట్ వీళ్ళు డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ డెవలప్మెంట్ అంతంత మాత్రాన కనిపిస్తుంది. ఇక్కడ రాజీవ్ పార్క్ అని చెప్పి ఉందండి. పార్క్ ఒకసారి చూస్తున్నాం. పార్క్ ప్లేస్ చాలా బాగుంది, కానీ ఇక్కడ మెయింటెనెన్స్లే లేవు. చూడండి చాలా బాగుంది, ఫారెన్ కంట్రీలో ఉందన్నమాట. ఇక్కడ చూడండి పక్కనే గోదావరి నది అండ్ చెట్లు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి బోట్స్ అని ఇక్కడ స్టాండ్ చేశారనమాట. ప్లేస్ అయితే చాలా బాగుందండి. చూడండి ఇదంతా స్టోన్తో చేశారు, చాలా బాగుంది, కానీ మెయింటెనెన్స్ లేవు, అలా పడితే అలా ఉన్నాయన్నమాట. 2003 పుష్కరాల టైంలో ఇది పుష్కర్ ఘాట్ అనమాట. పుష్కర్ ఘాట్ చూడండి, అప్పుడు నాకు తెలిసి అప్పుడే ఇది స్టార్ట్ చేసినట్టున్నారు స్టాచ్యూ. చూడండి స్టాచ్యూ చూడండి. ఇదైతే నాకు తెలిసి ఇప్పుడు కట్టించిందిలా ఉంది 2003లో. చాలా పెద్దది అనమాట ఈ స్టాచ్యూ, చాలా పెద్దది ఉంది. నాకు తెలిసి ఇది ఒక 20 మీటర్స్ హైట్ పైనే ఉంటుంది శివలింగం, చాలా పెద్ద శివలింగం. అండ్ పుష్కర్ ఘాట్ అయితే చూడండి, ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నారు, మరి ఇక్కడ స్నానం చేయొచ్చు. ఇది పుష్కర్ ఘాట్ అనమాట. అప్పుడు 2003లో చేశారు, అది అలాగే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు వాడుతున్నారు. చూడండి ట్యాప్లు కూడా పెట్టుకున్నారు, స్నానం చేస్తున్నారు. చాలా బాగుందండి ప్లేస్ అయితే. ఇక్కడ బోటింగ్ అయితే ఉందండి, బట్ బోటింగ్ ఇంకా వెయిట్, నాకు తెలిసి నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరైనా రావడానికి వెయిట్ చేస్తున్నారనమాట. సరే బోటింగ్ ఒకవేళ ఆన్ అయితే కనుక వెళ్దాం, బాగుంటది. ఇక్కడ చూద్దాం. చూడండి చాలా ఇక్కడ లోతు కూడా లేదు, చూడండి ఇక్కడ చాలా బాగుంది, లోతు కూడా ఏం లేదు. కరెక్ట్ అలాగే బ్యాక్ వాటర్ అనమాట. ఇది చాలా బాగుంది ప్లేస్ అయితే కనుక. ఇక్కడ మనకి వాటర్ బోటింగ్ అయితే ఉంది, బట్ ఇక్కడ వీళ్ళు తీసుకెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది అని చెప్పారు. అంటే యాక్చువల్ గా 6 ఉండాలంట. ఈ 6 వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పేసి అని అంటున్నారు బోటింగ్. బట్ మనకు అంత టైం లేదు కాబట్టి నో బోటింగ్ అనమాట. ఇంకేమైనా ఉందేమో చూసుకొని వస్తాం. ఒకవేళ ఉంటే కనుక బోటింగ్ ఆ టైంలో, ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో పాటు బోటింగ్ వెళ్తాం. యాక్చువల్ గా యానం ఎవరికి బాగుంటుంది అంటే మాక్సిమం డ్రింక్ చేసి ఎంజాయ్ చేయడానికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగుంటుందండి. అంటే జస్ట్ టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు, కానీ నార్మల్ ఏపీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కాస్ట్ కంటే ఇంచుమించు చాలా తక్కువ. అది కాకుండా పెట్రోల్ కూడా 97 రూపీస్ అనమాట. పెట్రోల్ చుట్టూ అండ్ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో యానాంకి దగ్గరగా రిలేటెడ్ గా ఉన్న విలేజెస్ అన్నిటికీ చాలా బాగుంటుంది వీళ్ళకి
ఫ్రెండ్స్తో వచ్చేటప్పుడు యాక్చువల్గా బ్యాచ్లుగా వస్తే బెటర్ అండి. బ్యాచ్లుగా వస్తే ఏమవుతుందంటే ఇక్కడ రూమ్స్ తీసుకోవడానికి కాస్ట్ ఆఫ్ అమౌంట్ అనేది తగ్గుతుంది. అండ్ అదే కాకుండా షేరింగ్ బాగుంటుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాక్సిమం ఏముందంటే చర్చిలు ఉంటాయండి. చర్చిలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో నేను వచ్చేటప్పుడు కాకినాడ ఏరియాలో చర్చిలు అయితే చాలా పెద్ద పెద్ద చర్చిలు అయితే ఉన్నాయండి. ప్రతి అడుగున నేను టెంపుల్ చూసిన దానికంటే చర్చిలు చాలా ఎక్కువ చూసాను అనమాట. చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఐ థింక్ నాకు తెలిసి కన్వర్టెడ్ క్రిస్టియన్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ ఏరియాలో. అండ్ ఇక్కడ యానంలో కూడా మాక్సిమం చర్చిలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే నేను ఇప్పుడు మనం బాలయోగి వారధి బ్రిడ్జ్ అయితే ఏదైతే ఉందో యానం అండ్ మనకు ఉభయ గోదావరికి లింకప్ అయిన గోదావరి, దీనికి ఎదురుగా బోర్డు కనిపిస్తుంది చూసారా. విశాఖపట్నానికి 186 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. యానం ఇక్కడ లోనికి 2 కిలోమీటర్లు. అండ్ కత్తిపూడి 24, కాకినాడ 34. ఇది బైపాస్ అండి, కాకినాడ యానం బైపాస్. అండ్ రావులపాలెంకి 47, కోటపల్లికి 21. ఇదంతా బై రోడ్ వచ్చిన వాళ్ళకి ఇది అవసరం అవుతుందండి కంపల్సరీగా. ఎందుకంటే చాలా మంది కారుల్లో వస్తారు వెహికల్. వెజిటేబుల్ మార్కెట్ అండి ఇక్కడ, లక్ష్మీ గణపతి వెజిటేబుల్స్ అని చెప్పి ఇక్కడ పెట్టి చూసారా. ఇక్కడ పుచ్చకాయ షాప్ ఉంది. ముక్క ఎంత? 20. ఎక్కడి నుంచి వస్తుంది ఎంత? ఇక్కడ పుచ్చకాయ వచ్చేసరికి 30 రూపాయలు అనమాట. చాలా బాగుంది. నేను ఎక్కడైనా పుచ్చకాయ ఒకలాగా ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ కాస్ట్ బాగుంది అనమాట. 30 రూపీస్. అండ్ అది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి మీ దగ్గర ఎక్కడ పుచ్చకాయ కాస్ట్ ఎంత ఉందో చెప్పండి. ఇక్కడ యానంలో అయితే 30 రూపీస్ కేజీ. చర్చిలు చాలా ఎక్కువ ఉంటాయి సార్. ఇది ఒక్కటే పెద్దదా? ఓల్డ్ చర్చా? క్రిస్టియన్స్ చాలా మంది ఉన్నారండి. యానాం నుంచి కాకినాడ వైపు ప్రయాణిస్తుంటే మధ్యలో ప్రకృతి ప్రేమికులకు ఆకట్టుకునే ఒక అద్భుతమైన ప్రదేశం కనిపిస్తుంది. అది కోరంగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ కి మెయిన్ రోడ్ నుంచి ఒక చిన్న మార్గం ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ దూరం మాత్రమే. 10 నుంచి 15 నిమిషాలు నడుస్తూ ఉంటే ప్రకృతి మధ్యలో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇది అసాధారణ అడవి కాదు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే సముద్రం మరియు నదులు కలిసే ప్రాంతాన్ని కలిపి ప్రత్యేకమైన చెట్లతో నిండిన. కోరంగి ఈరోజు హాలిడే కావడం వల్ల చాలా బిజీగా ఉంది. అంటే ఎప్పుడు వచ్చేదానికంటే హాలిడేస్ లో సండే సాటర్డే లాంటి టైంలో వస్తే కనుక మీకు ఈజీగా బోటింగ్ గానీ అండ్ వెహికల్స్ గానీ ఏదైనా షేరింగ్ దొరుకుతుంది. ఏదంటే ఎక్స్పెన్సివ్ అయిపోద్ది అనమాట. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు కోరంగి వచ్చినప్పుడు మీరు ఎక్స్పెన్సివ్ అవ్వకూడదంటే ఒక 6-5 పైబడి వచ్చినట్టు అయితే కనుక ఈజీగా క్యారీ అవుతుంది. సేమ్ అమౌంట్ కే మీకు 5కి వస్తుంది. ఇక్కడ అడుగు పెడితే కనిపించే పచ్చని చెట్లు మధ్యగా వచ్చే గాలి, పక్షులు కిలకిలలు మనసుకు ఒక అద్భుతమైన ప్రశాంతతనిస్తాయి. కోరంగి ఫారెస్ట్ అంటే కేవలం ఒక టూరిస్ట్ స్పాట్ మాత్రమే కాదు, ఇది ప్రకృతి సంపదను కాపాడే ఒక గొప్ప ఎకోసిస్టమ్. ఇక్కడ అనేక రకాల పక్షులు, జంతువులు మరియు అరుదైన మ్యాంగ్రోవ్ మొక్కలు కనిపిస్తాయి. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మనిషి ఎంత చిన్నవాడో ఇది ఇలాంటి ప్రదేశాల్లో చిన్నప్పుడు నిజంగా అర్థమవుతుంది. కాబట్టి మీరు యానాం లేదా కాకినాడ వైపు ట్రావెల్ చేస్తుంటే ఈ కోరంగి ఫారెస్ట్ ని తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇక్కడ ప్రకృతి చూపించే అందం ఫోటోలో కాదు, మీ కళ్ళతో చూసినప్పుడు అసలు ఫీలింగ్ తెలుస్తుంది. చూడంగా అటుకి బాగుంది. ఇక్కడ సెంచరీస్లో క్లియర్గా రాసి పెట్టాడు. ఒరిజినల్ ఎద్దుల్లాగే ఉన్నాయి. మటన్ ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఫుడ్ ఆల్రెడీ చేయాలనుకుంటే చేయొచ్చు. స్నాక్స్ ఏమైనా అడుగుదాం. ఏమున్నాయండి స్నాక్స్? బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా అన్నీ చేస్తారా? టైం పడుతుందా చేయడానికి? చాలా బాగుందండి వాతావరణం అయితే. నెక్స్ట్ బోటింగ్ దగ్గర వెళ్తున్నాం. బోట్ దగ్గరికి అయితే వెళ్తాం. అండ్ మనకి ఏదైతే ఇక్కడ వే ఉందో ఇవి ఇక్కడ చూడండి బాగుందండి, చాలా బాగుంది. ప్లేస్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఇక్కడ వ్యూ పాయింట్ అనేది సూపర్ అండి. ఇక్కడ కరెక్ట్గా 3 అయిందండి. ఇది 3 o'clock కల్లా చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ బోట్ కూడా అవైలబుల్ గా ఉంది. బోట్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ బోటింగ్ ఎంత ఏంటి అనేది మనం కనుక్కుందాం. గురుగారు టికెట్స్ ఎక్కడండి? అయితే టికెట్ తీసుకుందాం. ఉన్నారా? మీరేనా? ఎంత టికెట్? 100
పర్సనా? వస్తారండి ఇంకా తీయకండి. స్పీడ్ బోట్ అదే స్కాన్ ఫోన్పే అండి. ఫోన్పే కాదు క్యాష్. క్యాషే. 6 అండ్ అబోవ్ పర్సన్స్ టికెట్. బోటింగ్ టికెట్ అయితే తీసుకున్నాం అండి. ఇదిగోండి బోటింగ్ టికెట్ 100 రూపీస్ ఉంది. ఇక్కడ ఆయన రాసుకున్నాడు. ఇక్కడ మనకి ఇలా స్లిప్ ఒకటి ఇచ్చాడు. చాలా ప్రశాంతంగా ఉందండి ప్లేస్ అయితే కనుక. చాలా బాగుంది కూడా. అంటే మీకు ప్రశాంతత కోసం కావాలంటే ఇలాంటి ప్లేస్కి అయితే మీరు ఏమైనా రావచ్చు. పైకి అయితే ఎక్కుతున్నాం. సేఫ్టీ వేసుకోవాలి. ట్రావెలింగ్ ఛానల్ అన్న. ఛానల్ ఏం కావాలా? సేఫ్టీగా ఏంటి ముందుగా వెనక్క కదా వేస్తారా? బాగుందండి. నా ఫీల్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా ఉంది. మీరు ఎప్పుడైనా మర్చిపోవద్దు, బోట్ కంపల్సరీ ఎక్కండి. సూర్యాస్త టైంలో ఇంకా చాలా బాగుంది. చెక్క బ్రిడ్జ్ చూడండి, చాలా బాగుంది. చెక్క బ్రిడ్జ్ ఇదంతా చెక్క బ్రిడ్జ్ అండి. ఇట్లా చాలా మూవీస్ తీశారు. ఎంత చెక్క బ్రిడ్జ్, రోడ్డు
లాక్ చేసేటప్పుడు అక్కడ మన బోటింగ్ దగ్గర నా పాకెట్ లో క్యాష్ అనేది పడిపోయిందండి. చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు క్యాష్ ఇక్కడ ఫోన్ పే గూగుల్ పే అవైలబుల్ గా ఉండదని చెప్పి క్యాష్ తీసుకొని వచ్చాను. బట్ ఇదంతా మళ్ళీ నేను మళ్ళీ ఒక ఫోన్ పే ఎవరికైనా కొట్టించి క్యాష్ తీసుకోవాలి. లేదంటే ఇక్కడ నుంచి మనం వెళ్ళేది లేదు. ఫోన్ పేలు అందరి దగ్గర ఉండవు కాబట్టి తక్కువేలండి. క్యాష్ ఎంత అంటే తక్కువ అమౌంట్. బట్ మీకోసం కంపల్సరీగా ఇలాంటివి చాలా వీడియోస్ అన్ని తీస్తుంటాను. మీరు లాస్ట్ వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయలేకపోతే లైక్ చేయండి. మనకి కంపల్సరీ లైక్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ మడాడవులు అనేవి మన కంట్రీలో మాత్రమే ఉన్నాయి. అది కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాయి. సునామీల నుంచి వాటి నుంచి కాపాడడానికి ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. లాస్ట్ టైం సునామీ వచ్చినప్పుడు వీటి ద్వారా చాలా సేవ్ అయి ఉంటాం మనం.